దేశ చరిత్రలోనే అంత పెద్ద భూ కబ్జాకి కొంతమంది కబ్జాదారులు పాల్పడుతున్నారు. రాష్ట్రంలోనే ఒక గ్రామాన్ని మొత్తం కబ్జా చేయడానికి ప్రయత్నం చేయడం అనేది దేశ చరిత్రలో మొదటిగా మేము భావిస్తూ ఉన్నాం. ఏదైతే పాపంపేట గ్రామానికి సంబంధించి 932 ఎకరాల మొత్తం గ్రామాన్ని గతంలో అంటే 1910లో ఈ గ్రామాన్ని ఎవరైతే కొన్నారో, ఈ గ్రామాన్ని ఇనాం ల్యాండ్ని ఎవరైతే కొన్నారో ఆ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో 1952 నుంచి 1910 నుంచి 64 వరకు వివిధ డాక్యుమెంట్ల ద్వారా ప్రజలకు మొత్తం వివిధ డాక్యుమెంట్ల ద్వారా ఇప్పటికీ అమ్మారు. అయినా కూడా తర్వాత ఇప్పుడు వచ్చి 1952 డాక్యుమెంట్ని బేస్ చేసుకొని పెద్ద ఎత్తున రైతువారు పట్టాలు పొందిన వ్యక్తులు కాకుండా గతంలో ఉన్న వారసులు అని చెప్తూ వస్తున్న వాళ్ళకి పెద్ద ఎత్తున జీపీఎల్ వాళ్ళ కుటుంబ సభ్యులతో జీపీఎల్ రైజ్ చేయడం, ఇప్పటికే దాదాపు 35 ఎకరాల జీపీఎల్ ఇప్పటికే రిజిస్టర్ చేశారు. మరి దగ్గర 296 ఎకరాలు ఒక డాక్యుమెంట్ పెండింగ్ డాక్యుమెంట్ రిజిస్టర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి పెద్ద ఎత్తున అనంతపురం సబ్ రిజిస్టరు, జిల్లా రిజిస్టర్ ఇద్దరు భార్గవ్ గారు వీళ్ళైతే దీనికి కీలకమైన వ్యక్తులుగా మేము భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా మండలానికి సంబంధించి కీలకమైన అధికారులు మండల సర్వేరు, అదేవిధంగా ఈ గ్రామానికి చెందిన విఆర్ఓ వీళ్ళు పెద్ద ఇప్పటికే ఆ ప్రాంతంలో ఫ్లాట్ల రూపంలోనూ, ఇళ్ల రూపంలోనూ, మౌలిక వసతులు ఉన్న రోడ్ల రూపంలోనూ, అన్ని వసతుల రూపంలో ఈ గ్రామాన్ని ఒక ఖాళీ స్థలాలుగా చిత్రీకరిస్తూ పొజిషన్ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తూ ఉన్నారు. వీళ్ళ మీద కూడా క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. వీళ్ళని పెద్ద ఎత్తున ఈ కబ్జాకి కీలకమైన ఆధారాలు కోట్లను తప్పుదో పట్టిస్తూ ప్రజల భూమి కబ్జాకి ప్రయత్నం చేస్తున్న ఈ వ్యక్తులని ఎదుర్కొన్న ఒక ఎత్తు అయితే ఈ కబ్జాకి సహకరిస్తున్న అధికారుల మీద పెద్ద ఎత్తున క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం డిమాండ్ చేస్తారు. అదేవిధంగా దీనికి కీలకంగా సహకరించిన ఇప్పుడున్న జిల్లా రిజిస్టర్ ఎవరైతే భార్గవ్ ఉన్నాడో అతని మీద కఠిన చర్యలు తీసుకుని అతన్ని డిస్ప్యూట్ చేసి అతన్ని బాధ్యతల నుంచి తప్పించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, అదేవిధంగా ఎవరైతే ఈ మండలి సర్వేర్ రిపోర్ట్ ఇస్తున్న మండలి సర్వేర్ ఎవరు ఉన్నాడో అతని మీద కఠిన చర్యలు తీసుకొని ఇమీడియట్గా అతని మీద నుంచి తొలగించి అతని మీద క్రిమినల్ చర్యలు తీసుకొని ప్రాంత ప్రజలకి న్యాయంగా గతంలో సంక్రమించిన హక్కుదారులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ ప్రాంత వివాదం లేకుండా చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసుకుంటూ డిమాండ్ చేస్తాం. కొన్ని వందల కుటుంబాలకు సంబంధించినటువంటి సమస్య జరుగుతుంది. దీనిలో ప్రధానంగా రెవెన్యూ అధికారులు, అదేవిధంగా రిజిస్టర్ ఆఫీసర్లుగా ఉండేటువంటి కొంతమంది అధికారులు తప్పుడు సర్టిఫికేట్లను తయారు చేసి వచ్చినటువంటి వారికి అనుకూలంగా ఈరోజు కలెక్టర్ గారు కలిసినారు. అదేవిధంగా సబ్ రిజిస్టర్ గారు కూడా, బీఆర్ఓగా ఉన్నటువంటి వారు కూడా ఫేక్ సర్టిఫికెట్లని ఏ విధంగా వీళ్ళు సబ్మిట్ చేసినారని చెప్పి రెవెన్యూ అధికారులు కానీ లేదు ప్రజాప్రతినిధులు కూడా దీనిపైన పూర్తిగా సమగ్రమైన విచారణ జరిపి ఇక్కడ ఎవరైతే బాధపడుతున్నటువంటి కుటుంబాలు ఉన్నాయో ఆ కుటుంబాలకు భరోసా ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాం. అది కాకోకుండా ఈరోజు ఎవరైతే తప్పుడు సర్టిఫికెట్ తీసుకొచ్చినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఇది మళ్ళీ పునరావృతం కాకోకుండా ఎప్పుడైతే ఆ కఠినమైనటువంటి చర్యలు తీసుకోగలుగుతారో అప్పుడు భయాందోళనలు సృష్టించబడతారో అప్పుడు అట్లాంటి వాళ్లకు శిక్ష పడితే తప్ప ఇక్కడ ఉన్నటువంటి ఇన్ని కుటుంబాలకు ఉపశమనం కలగదు. వీరికి మనశ్శాంతి లేకుండా చేసినటువంటి వారికి మాత్రం ఈ చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఈరోజు కోరుతున్నాం. జరిగింది. ఈ సమావేశంలో సిపిఎం పార్టీ కూడా వాళ్ళు చేసేటువంటి పోరాటానికి, వాళ్ళ న్యాయమైనటువంటి పోరాటానికి సిపిఎం జిల్లా కమిటీ మద్దతు ఇస్తుంది. ఈనాం ఎస్టేట్ యాక్ట్ రద్దయిన తర్వాత, రైతువారి పట్టాలు వచ్చిన తర్వాత, అంతకుముందు మద్రాసు ఎస్టేట్ యాక్ట్ రద్దయిన తర్వాత కూడా 1952కు ఆ కాలంలోనే ఈ బాధితుల్లో ఎక్కువ మంది అప్పుడు ఎవరైతే జీపీ పొందినారో వాళ్ళతో కొన్ని ఇళ్ల స్థలాలు, ఇల్లు, అనేక షాపులు అన్నీ కట్టుకోవడం అనేది జరిగింది. ఆ తర్వాత కంటిన్యూగా జరుగుతూ ఉంది. దాదాపు 900 ఎకరాలకు పైగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో 52కు ముందు నుంచి ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కానీ ఇటీవల ఇక్కడ ఉన్నటువంటి కొద్దిమంది ఈ భూమికి సంబంధించినటువంటి వాళ్ళతో సంబంధం లేనటువంటి వాళ్ళతో జీపీ తెచ్చుకొని ఇక్కడ ఉన్నటువంటి దాదాపు 3000 మందికి పైగా ఉన్నటువంటి కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళని తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు.
దీని వెనకల రాజకీయాలు పక్కకు పెడితే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు పేద మధ్యతరగతికి సంబంధించినటువంటి వాళ్ళు పెట్టుబడులు పెట్టుకొని ఇక్కడ ఇల్లు ఇతరాలు పట్టుకొని జీవిస్తున్నారు. కానీ జీపీ ఉందనే పేరు మీద నోటీస్ బోర్డులు పెట్టి సంబంధం లేనటువంటి వాళ్ళు దీని మీద జోక్యం చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఇది చాలా దుర్మార్గం. ఇది ఓ రకంగా భూమి మీద పెత్తనం చేసి ఇక్కడ ఉన్నటువంటి పేదలను ఖాళీ చేయించాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రక్రియ జరుగుతుంది. దీని ద్వారా 10,000 కోట్ల రూపాయల పైగా పెట్టుబడులు పెట్టినటువంటి వీళ్ళని ఖాళీ చేయించాలనేటువంటిది ఒక కుట్ర జరుగుతుంది. దీనికి జిల్లా రిజిస్ట్రార్ ప్రధానమైనటువంటి బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే ఇక్కడ సంబంధించినటువంటి వాళ్ళు పొజిషన్లో ఉన్నారని తప్పుడు పద్ధతుల్లో జీపీకి సంబంధించినటువంటి దాన్ని తెచ్చుకునే పద్ధతుల్లో ఈ రకంగా రెవెన్యూ అధికారులు కూడా లోపాయికారిగా చేయడం అనేటువంటిది చాలా అన్యాయం. ఇక్కడ ఉన్నటువంటి పేద మధ్యతరగతికి సంబంధించినటువంటి వాళ్ళు పెట్టుబడులు పెట్టినటువంటి వాళ్ళని ఈరోజు ఖాళీ చేయించడం కోసం పెద్ద ఎత్తున కుట్ర చేస్తున్నారు. ఇది చాలా అన్యాయం. ఈ వైపున సిపిఎం పార్టీగా ఇలాంటి చేసేటువంటి వాటి మీద వ్యతిరేకంగా పనిచేస్తాం. ఇక్కడ బాధితులు ఉన్న వాళ్ళ పక్షాన పనిచేస్తాం. మా వైపు నుంచి వీళ్ళు చేసేటువంటి పోరాటాలకు సంపూర్ణమైన మద్దతుతో పాటు కరపత్రం వేస్తాం, దీక్షలు చేస్తాం. వాళ్ళకి సంబంధించినటువంటి సమస్తం ఏ కార్యక్రమం చేసినా ఆ వైపున సిపిఎం పార్టీ జిల్లా కమిటీగా మీకు మద్దతు ఇస్తుంది. అదే సందర్భంలో ఇది న్యాయమైన పోరాటం. రాజకీయాలకు అతీతంగా ప్రజానికమంతా కలిసి వచ్చినటువంటి ఈ సందర్భంలో ఎవరైతే భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తూ అసలైనటువంటి ఇప్పుడు పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళని కబ్జాదారులని తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి వాటిని మేము ఖండిస్తూ ఉన్నాం. ఈ రకంగా చేయడం అనేటువంటిది అన్యాయము. కాబట్టి పేద వర్గాలుగా ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రజెంట్ పొజిషన్లో ఉన్నటువంటి ఈ మొత్తం జనాన్ని పోరాటాలకు సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో సిపిఎం పార్టీ ఆ పోరాటాలకు సంపూర్ణంగా మద్దతు ఇస్తుందనేటువంటిది తెలియజేస్తుంది సార్. పాపంపేట పొలంలోని భూమిని అన్యాయంగా అక్రమంగా 10 మంది వ్యక్తులు అన్యాక్రాంతం చేసి ఈ భూమి మాది అని ఫేక్ డాక్యుమెంట్స్ ఇవన్నీ క్రియేట్ చేసి ఒక విఆర్ఓ రెవెన్యూ ఆఫీస్లోన రిజిస్టర్ ఆఫీస్లోన అన్ని చోట్ల ఒక ప్రీ ప్లాన్గా వాళ్ళ కోర్టుకి ఏమేమి సబ్మిట్ చేయాలో అవన్నీ కింది స్థాయి అధికారుల నుండి పై స్థాయి అధికారుల వరకు టోటల్ ప్రీ ప్లాన్డ్గా అంతా రెడీ చేసి హైకోర్టుకి తప్పుడు సమాచారం సమర్పించి ఈరోజు ఇక్కడ పాపంపేటలో నివసిస్తున్నటువంటి దగ్గర 10,000 కుటుంబాల నివాసం ఉన్నటువంటి ప్రజలను అందరినీ భయభ్రాంతులకి గురి చేస్తూ ఉన్నారు. ఈరోజు ఇదే రాచూరు వాళ్ళు రిజిస్టర్ చేయలేదు మేము అని అంటున్నారు. ఇంత రాచూరు వాళ్ళు రిజిస్టర్ చేసిన డాక్యుమెంట్స్ ఉన్నాయి చూడండి. 1957 సంవత్సరంలో 5/1 సర్వే నంబర్లో 6/1, 5/1 సర్వే నంబర్లలో వాళ్ళ ఫ్యామిలీనే రిజిస్ట్రేషన్లు చేసినారు. 18/2 కూడా రిజిస్ట్రేషన్ చేసినారు. నెల్లూరు సెటిల్మెంట్ పట్టాలు కూడా ఉన్నాయి. వాళ్ళు రిజిస్ట్రేషన్లు చేసే దానికి నెల్లూరు సెటిల్మెంట్ పట్టాలు కూడా ఉన్నాయి. ఈరోజు అంతా తప్పుగా ఇది చేసేసి ఒక దీనికి ప్రజలనంతా భయభ్రాంతులకు గురి చేసి ఏదో రకంగా ఇది చేసి మేము డబ్బు వసూలు చేయాలా ఇంటింటికి అనే ప్లాన్తో ఉన్నారు. వాళ్ళు ఎలా చేస్తారంటే అది ఈరోజు 10,000 కుటుంబాలు కూడా అందరూ బ్యాంకుల్లో లోన్లు తెచ్చుకొని లోన్లు లీగల్ ఒపీనియన్గా అంతా తెచ్చుకొని బ్యాంకుల్లో లోన్లు తెచ్చుకొని ఇల్లు కట్టుకున్నారు. ఈరోజు ఆ రోజు లోన్లు ఎట్లు ఇచ్చినారు బ్యాంకుల వాళ్ళు? ఈరోజు భూమి ఇది అని చెప్పేసి తప్పుడు 296 ఎకరాలు ఎలా జీపీ చేస్తారు? ఈ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఎలా చేస్తారు వాళ్ళు? ఈడరే విఆర్ఓ మొదలుకొని అందరు అధికారులవి ఫేక్ అన్నీ క్రియేట్ చేసినారా? వాళ్ళతోనే ఏళ్ళ నుండి చేయించినారు. ఇవన్నీ చేసింటేనే ఇదంతా జరుగుతూ ఉంది. దీనికి ఖచ్చితంగా ప్రజలకు ఈ ఆస్తులకంతా రక్షణ కల్పించి న్యాయం చేయాలని కోరుతా ఉన్నాం అధికారులందరినీ.